అమరావతి రైతులు ఇచ్చిన భూములు ఎవరికి ఇవ్వడానికి లేదు, అమరావతి మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా ఉంటుందని చెప్పి మన సుప్రీంకోర్టు నుంచి మొట్టికేలు పట్టేశారు జగన్ గారు. అవును, ఏంటి సార్ చాలా గొప్ప విషయం. ఇప్పుడు అమరావతి రైతులు వాళ్ళు చేసిన పాదయాత్ర కానీ మామూలు విషయం కాదు. ఎన్నో వేల మంది, లక్షల మంది నడుచుకుంటూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేశారు. ఎవరైతే భూమి ఇచ్చారో వాళ్ళని కూడా కొట్టారు, ఎదిరించారు, జైల్లో వేశారు, కేసులు పెట్టారు. అయినా ఇప్పుడు ఆ తీర్పు రావడం చాలా ఆనందకరం సార్. ఎలా సార్, ఎలా చూడొచ్చు సార్? అంటే నిజమేనండి. వాళ్ళు అమరావతి రేపు రాజధాని ఖచ్చితంగా అవుతుంది, అయి తీరుతుంది. ఎందుకంటే అమరావతిలో రైతులు వీళ్ళు అనుకున్నట్టుగా కమ్మరైతులు కాదు. అమరావతిలో అన్ని రకాల క్యాస్టుల వాళ్ళు ఉన్నారు. ఆ విషయాన్ని వాళ్ళు రీచెక్ చేసుకున్నారు. అన్ని క్యాస్టుల వాళ్ళు ఉన్నారని నిర్ధారణ అయింది. దాన్ని వదిలేశారు. అమరావతి రైతులకి ఏంటంటే కొన్ని ఆశలు పెట్టారు. మీ భవిష్యత్తు బాగుంటుంది, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మీకేమో కమర్షియల్ ల్యాండ్ ఇస్తున్నాము, అమరావతి క్యాపిటల్ అయినప్పుడు ఈ కమర్షియల్ ల్యాండ్కి వాల్యూ పెరుగుతుంది అని చెప్పి చేశారు కదా. చేసిన తర్వాత నువ్వు వారవలేక ముందేమో అమరావతి రాజధాని నువ్వు ఒప్పుకున్నవాడివి. అసలు 30,000 ఎకరాలు ఏమిటి, 30,000 టేక్ 40,000 అని చెప్పినటువంటి పెద్ద మనిషి అమరావతి ఒక అమరావతి అయిపోయిందా నీకు? అమరావతి భ్రమరావతి అయిపోయిందా? ఒకడు బొత్స లాంటి వాడు ఏమంటున్నాడు, శ్మశానం అంటున్నాడు. ఇంకోటి ఏమో 2 అడుగులు నీళ్ళు పైకి వస్తాయి. ఇక్కడికి మన మిగతా చోట్లకి కన్స్ట్రక్షన్లో కనీసం 2 లక్షలు 3 లక్షలు మనకి తేడా వస్తుందంటే అసలు రాజధాని అవ్వాలి కానీ 10 లక్షలు తేడా వచ్చినా పర్వాలేదు. రాజధాని అయినట్టయితే దాని తాలూ వాల్యూ మారిపోతుంది కదా, కోట్లలో ఉంటుంది కదా. నీకు ఇప్పుడు ల్యాండ్ ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షలు ఉంటే రాజధాని అయినట్టయితే అది 5 కోట్లు అవుతుంది. దీనికి ఎంత పెరిగితే కావచ్చు, మనకేం కావాలి, అంత కోట్లు అవుతుంది. సింగపూర్ అంతా ఇక్కడే ఉంటుంది, జపాన్ అంతా ఇక్కడే ఉంటుంది, అమెరికా అంతా ఇక్కడే ఉంటుంది. చాలదు. అసలు బుద్ధి జ్ఞానం లేదు మీకు ఆలోచించే వాళ్ళకి. ఎప్పుడైతే అమరావతి అయిందండి, అమరావతిలో ఏం చేస్తారండి, సింగపూర్ వాళ్ళు పిలుస్తారు, 1000 ఎకరాలు ఇస్తారు, డెవలప్ చేయండి అంటారు. తర్వాత ఏమంటారు, మీకు ఒక 60% తీసుకోండి, ప్రభుత్వానికి ఒక 40% ఇవ్వండి, ఒక 25,000 మందిని ఉద్యోగాల్లో పెట్టుకోండి అంటారు అన్నమాట. అలాగే జపాన్ వాళ్ళని పిలుస్తారు, అదే ఒక 50,000 మందికి ఉద్యోగాలు. అలాగే 5 లక్షల మంది అమరావతిలో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ మీద డిపెండ్ అయ్యేవారు ఎంతమంది ఉంటారండి? 50 లక్షల మంది ఉండరు. ఉప్పు పప్పు ఎన్ని అమ్ముకునే వాళ్ళు, బజార్ సామాన్లు అమ్ముకునే వాళ్ళు ఉండరు. దాంతో కార్పొరేట్ హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ సిస్టమ్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, వాటికేమో హాస్టళ్ళు, ఎంత డెవలప్ అవుతుంది, ఎంత మనీని జనరేట్ చేయొచ్చు. అదేమి లేకుండా నీ వ్యక్తిగతమైన స్వార్థం కోసం ఆ భవిష్యత్తుని నాశనం చేస్తున్నావే నువ్వు. అది నా బాధ. ఇప్పుడు నీకు డెవలప్మెంట్ చేయడం చేత కాదు. నీకెవడా లుల్లు మారవాడేమో అడిగాడు, నీకు 15,000 మందికి ఎంప్లాయ్మెంట్ నేను క్రియేట్ చేస్తాను, 5 కిలోమీటర్ల దూరంలో నా తాలూకు ఈ షాపింగ్ మాల్ని విస్తీర్ణం చేస్తా అన్నాడు. 15,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే 5 కిలోమీటర్లు ఈ షాపింగ్ మాలే ఉంటే ఒక 50 సినిమా థియేటర్లు ఉంటే ఎంత జనరేట్ అవుతుందండి డబ్బు? అప్పుడు ఈయన రండి, యూఆర్ మోస్ట్ వెల్కమ్, మాకు ఎంత ఇస్తారు పర్సంటేజ్ ట్యాక్స్ రూపంలో. ఎందుకంటే మీరు ఆంధ్రదేశాన్ని కాపాడుకోరు కదా. ఇట్లాంటి ట్యాక్స్ రూపంలో వచ్చిందే ఈరోజు 75,000 కోట్ల రూపాయలు తెలంగాణకు వస్తుంది. అలాగే అక్కడ రావాలి కదా, అక్కడ ట్యాక్స్ రూపంలో వస్తుంది, ఏమీ లేదు, అప్పుల రూపంలో వస్తుంది, అమ్మేసుకుంటే వచ్చింది, తాకట్టు పెట్టుకుంటే వచ్చింది. ఇదే ఉంది ఇక్కడ. అందువల్ల ఏదైతే ఉన్నట్టయితే ఎంత బాగుండేది. రాబో నువ్వు 5 కిలోమీటర్లకి నువ్వు ఎంత అవుతుందో వెల కట్టి మాకు ఇచ్చేయమన్నారు. నువ్వెంత, నీ బతుకెంత అని చెప్పేసి ఛాలెంజ్ చేసి దుబాయ్ వాళ్ళు మరీ కోపం కర్ణాటకకి వెళ్ళారు. అయితే కమాన్ యూఆర్ మోస్ట్ వెల్కమ్ అన్నాడు. ఇన్ని ఇండస్ట్రీస్ ఉంటుండగా, ఇన్ని పరిశ్రమలు ఉంటుండగా ఆ కర్ణాటకలో ఈరోజు బెంగళూరులో ఎలాగుందంటే 5 కిలోమీటర్ల దూరం నడవాలంటే 1 గంట పడుతుంది. బస్సు కానీ కారు కానీ వెళ్ళాలంటే అంత మైగ్రేషన్ అయిపోయి అంత జనాభా కిటకిటలాడిపోతున్నారు అన్నమాట. అందులోకి ఒకటి లులు మాల్ తయారైపోయింది.
కట్టేశారు, ఓపెన్ అయిపోయింది. మనం కోల్పోయాం కదా. ఇలా కోల్పోతూనే ఉంటామండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటు వేసినట్టయితే ఆంధ్రదేశం బాగుంటుంది, లేదా అంతే. ఈ అమరావతి కూడా సార్ కరెక్ట్గా ఒక మన రాష్ట్రం మధ్యలో సెంటర్లో పెడితే అన్నిటికీ దగ్గర అవుతుంది. మరి జగన్ గారు తీసుకెళ్ళి వైజాగ్లో పెడతారంటే అది ఎంత కరెక్ట్ అంటారు సార్? అది వైజాగ్ పెట్టడానికి కుదరదండి. అది చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేశాడు, నేవీ వాళ్ళేమో అడ్డగించారు. ఎందుకంటే ఇక్కడ రాజధాని పెట్టినట్టయితే ఏ క్షణంలోనైనా మన శత్రువులు వచ్చి మన మీద బాంబు దాడి చేసే అవకాశం ఉంది. దానివల్ల నగరానికే నష్టం. ఇప్పుడు మిగతా చోట్లలాగా కాదు. ఇప్పుడు హైదరాబాద్ ఏంటంటే హైదరాబాద్లో కొండల ఏరియా, గుట్టలు, రాళ్ళు, కొండలు. జనరల్గా మీకు ఇక్కడ బాంబుల దాడికి అవకాశం వీలుగా ఉండదు. అది అలా ఫ్లాట్గా ఉంటుంది. ఏది మన విశాఖపట్నంతో ఫ్లాట్గా ఉంటుంది. పైకెళ్ళో బాంబు దాడి చేస్తే మొత్తం ఫ్లాట్ అయిపోతుంది అన్నమాట, స్మాష్. అందువలన అక్కడ వద్దని అప్పుడు చంద్రబాబు నాయుడు ముందు ప్రయత్నం చేశాడు విశాఖపట్నంలోనే ఉందామని, కానీ కుదరలేదు. ఈయనంటే కేవలం ఈయన ఆస్తులు డెవలప్ చేసుకోవడం కోసం విశాఖపట్నంలో ఉంచుతాడు, కానీ అది కుదరదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు వచ్చినట్టు తప్పకుండా అమరావతిలోనే ఉండాలి. అది ఏంటి సార్ ఇప్పుడు వైజాగ్లో అన్ని వేల ఎకరాలు ఉంటాయంటారా రాజధానికి అడ్డానికి? రాజధానికి అడ్డానికి డబ్బులు ఎక్కడే అండి? రెడీమేడ్ బిల్డింగ్స్లో ఉంటారు వీళ్ళు. అంతకుముందు చంద్రబాబు నాయుడు కట్టించినటువంటి మిలీనియం బ్లాక్ సాఫ్ట్వేర్ కోసం కట్టించాడు, అది ఆక్రమించుకుంటారు. సపోజ్ చెప్తున్నాను అన్నమాట. ఆ రెడీమేడ్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, లేకపోతే వీలే బిల్డింగ్స్ కట్టించి వీలే రెంటలు తీసుకొని వీలే పరిపాలన సాగిస్తారు. ఎందుకంటే విజయసాయి రెడ్డి తాలూకు మనస్తత్వం అట్లాంటిది, జగన్మోహన్ రెడ్డి తాలూకు మనస్తత్వం అట్లాంటిది. ఇది తమిళనాడులో కూడా ఉంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్కి అన్నిటికి కూడా స్టాలినే కొన్ని వందల ఎకరాల్లో స్టాలిన్ బ్యూటిఫుల్ రిచ్ బిల్డింగ్స్ కట్టించాడనమాట. ఫారినర్స్కి ఇచ్చేసాడంతే, సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకోండి అని చెప్పాడు. ఆయనకి అద్దెలు వస్తున్నాయి, ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉంది. తక్కువ అద్దెలు ఇచ్చుకున్నాడు, సాలిడ్గా అద్దెలు వస్తాయి కదా. అవి వేలు లక్షల కోట్లు సంపాదించడం అంటే అలా సంపాదించాలి. అంతేగాని ఇదే నువ్వు ఎదుట కట్టించినా నాణ్యత ఉండదు, కక్కుర్చపడతావు, పరిశ్రమలకి అనుకూలంగా ఉండదు. అందువల్ల నీకు ఉన్నటువంటి ఆలోచన ఏమిటో అది మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకే నచ్చుతుంది, కానీ మిగతా వాళ్ళకి ఎవరికీ నచ్చదు. నువ్వేమంటున్నావు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొని అన్నావు. అందువల్ల మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా దీపం ఉండగానే ఇల్లు బాగా చక్కబెట్టుకున్నారు. చంద్రబాబు అలా అనడు, తాను తక్కువ తింటాడు, మిగతా వాళ్ళు కూడా ఇంకా తక్కువ తినమంటాడు. తినమని చెప్పడు, కానీ చాలా తక్కువ తింటాడు. మిగతా వాళ్ళు ఏదో మీ బుక్స్ కోసం మీరు ఆధారపడండి, కానీ పూర్తిగా అవినీతిమై అయిపోతూ చెప్తారు కనుక కొంతవరకు పనులు జరుగుతాయి. జగన్ గారు ప్రభుత్వం రాగానే అంబులెన్స్లు రిలీజ్ చేశారు. సార్ ఇప్పుడు అంబులెన్స్లు ఎక్కడ కనిపించట్లేదు. తీశారు కదండి, కరోనా టైంలో కూడా ఎక్కడ కనిపించలేదు. లేదు, తీశారు కదా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ సర్వీసులు రిస్ట్రిక్ట్ చేశారు. ఇప్పుడు పెద్ద పెద్ద ఆపరేషన్లు 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు లేదు, యాక్సెప్ట్ చేయటం లేదు. చిన్న చిన్న పేదవాళ్ళకి వైద్యం అంటే ఇప్పుడు ఏం చేశారంటే జిల్లాల్లోనూ దగ్గర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పెట్టారు. మంచి ప్రశ్న వేశావు. జిల్లాకి కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పెట్టి ఏం చేస్తున్నారంటే అందులో హాస్పిటల్లో వాడు రెసిడెంట్ డాక్టర్ ఉంటాడు, మందులు ఉండవు. రాగానే వాడు చెక్ చేసి మందులు రాసిస్తాడు. ఆ మందులు దొరకవు, ట్రీట్మెంట్ జరగదు. మొత్తానికేమో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మాత్రం ఈ పేరు చెప్పుకొని అన్ని చోట్ల ఉన్నాయి.